కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం మన భోజనం తల్లి తోడు పిల్ల మేక మా పుట్టింట్లో 30 ఏళ్ళగా ఈ కూరని తింటూ ఉన్నారండి. ఇది నేను అక్కడ నేర్చుకొని అత్తగారింట్లో రుచి చూపిస్తే అందరూ ఫ్లాట్. ముందుగా కుక్కర్లోకి కందిపప్పును యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, ఉప్పు, కారంని వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని తగినన్ని నీళ్లను పోసి కుక్కర్ మూతను పెట్టుకొని కుక్కర్ కింద మంటను పెట్టుకొని 4-5 విజిల్స్ రానిచ్చారు అంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇదేంటి అచ్చం పప్పులాగే చేసి ఇది కొత్త రెసిపీ అంటుంది అనుకుంటున్నారా? కాదండి, దీనికి తాలింపే వేయరు. ఇది పప్పు లేదంటే సాంబార్ కాదు, దీని పేరు చారన్నము. కుక్కర్ మూతను తీసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా స్మాష్ చేసుకోవటమే. ఇది అస్సలు గట్టిగా ఉండకూడదు, ఇట్లా నీళ్ళగా ఉండాలి. వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది.